నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న పోలింగ్. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. సీఎం జగన్ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నివాళులర్పించిన సీఎం జగన్, వివిధ రాజకీయ పార్టీలు. చిలకలూరుపేటలో జరిగే ప్రజాగలం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారన్న నేతలు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. ఆంధ్రప్రదేశ్లో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఫామ్ 12 దరఖాస్తు ద్వారా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, మంత్రులు సమీక్షలు చేయకూడదని స్పష్టం చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు. ఈ రోజుకి అయితే మనకు 46,165 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో 887 పర్సన్స్ మనకు ఉన్నారు. మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం. నా ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఏర్పాటు ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్, ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి. నోటిఫై అయిన తర్వాత దే కెన్ అప్లై, హూ ఎవర్ అప్లైస్, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు, ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే హీ విల్ మార్క్ దెమ్ యాజ్ పోస్టల్ బ్యాలెట్స్ అండ్ దెన్ వాళ్ళ కోసం ఎలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్, 10 days బిఫోర్ ద పోలింగ్ డేట్ స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు ద పోలింగ్ పార్టీస్
యాజ్ వెల్ యాజ్ prior information of the route చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. తనపై ఎన్ని కేసులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. డీజీపీని అడిగి తనపై ఉన్న కేసుల వివరాలు తెలుసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనరల్ ఎలక్షన్ సమ్మిట్ జరిగింది. ఇందులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులకు అన్ని విధాలా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అండగా నిలుస్తుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడటంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలన్నారు. రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం, మీకు అనుమానమే అవసరం లేదు. అన్నీ ఉండి ఈ రాష్ట్రంలో దేశం 2047 వైపు దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రాతి యుగం వైపు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకే దీనికి మీ అందరికీ బాధ్యత ఉంది. నా ఒక్కడి బాధ్యత కాదు, లేకపోతే మా ముగ్గురు బాధ్యత కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే లాయర్స్ పోరాడారో, ఈరోజు ఒక ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉండే మేధావులు ముందుకు రమ్మని మరొక్కసారి పిలిపిస్తున్నా. ఏదైతే ఇప్పుడు వచ్చిన చట్టం, కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే నాకైతే ఇంతవరకు అర్థం కాల. 15 ఏళ్ళ నుంచి నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా. ఏది ఏమైనా ఈ రోజుతో ఎవరో భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ దాంట్లో కీలక పాత్ర మీది. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాముల చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటరీ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వినోద్ దావడే, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, పిడుగురల్ల మాధవి, పాతూరి నాగభూషణం, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ కోసం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని నేతలు తెలిపారు. కూటమి విషయానికి తొలి అడుగు ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే సభ అని గుర్తు చేశారు. అరాచక పాలనకు సీఎం జగన్ పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్తో ఏపీకి పట్టిన దరిద్రం వదిలిపోవడం ఖాయమన్నారు. ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా కోల్పోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఒకే అభివృద్ధి జరగకపోయినా, సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజ్ గురించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. కనుక ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. కనుక ఖచ్చితంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయానికి కట్టుబడి
ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. సో మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 4 చేరతారు. ప్రజాగలం అనే ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖారావంగా దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ కూడా చాలా భారీ స్థాయిలో పెద్దలు తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. 3 డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుందనే దానికి సభ ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇది రాష్ట్రంలో ముందుండి వచ్చే 5 ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ సూచకం కావాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు, అంతా మీ భూమి అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని, దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని, అదేవిధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని నేను ఆశిస్తూ, అమరజీవి పొట్టి శ్రీరాముల 124వ జయంతిని హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయనకి మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారు అవడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం. మనందరికీ కూడా ఆయన జీవిత చరిత్ర తెలుసు. అనేక రకాలైనటువంటి త్యాగపరంగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, ఆయన సాధించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడినటువంటి ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది యువతకి ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి యువతకి ఆశయ సాధన మీద ధ్యాస తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి మహనీయులు స్ఫూర్తి ఎప్పటికీ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ రోజున ఘనంగా నివాళులర్పించుకుంటాం. మాజీ రాష్ట్రపతి భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ బీఆర్ స్టేడియం వద్ద జరిగింది. ఎమ్మెల్యేలు ముస్తఫా, కిలారి రోసయ్య, వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, జియావుద్దీన్, డైమండ్ బాబు, కర్నుమా, ఇతర నాయకులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పట్టుదలతో ఎలాంటి లక్ష్యాలను అయినా చేరుకోవచ్చని అబ్దుల్ కలాం నిరూపించారని నాయకులు గుర్తు చేశారు. మిసైల్ మెన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. గుంటూరు 1వ నియోజకవర్గంలో అబ్దుల్ కలాం గారి విగ్రహావిష్కరించడం అనేది చాలా అయితే నాకైతే ఆనందంగా ఉంది. ప్రతి మనిషి కూడా ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే ఏ స్థాయికైనా ఎదిగే శక్తి ఉంటుంది. అలాంటిది అబ్దుల్ కలాం గారి ఆ పట్టుదలే ఆయనకి అంత స్థాయి తీసుకెళ్ళి ఈ రోడ్డు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆయన ఎదిగారంటే ఆ పట్టుదల అన్నమాట. అందుకనే ప్రతి వ్యక్తి కోరుకునేది ఏదైనా చేయాలనే తపన, ఆరాటం అన్నీ ఉన్నప్పుడు ఏసై వెలగలే శక్తి ఆయన ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, భారతదేశం ఒక గర్వించదగిన మేధావి అబ్దుల్ కలాం గారి ఒక విగ్రహావిష్కరణ గుంటూరులోని బ్రహ్మాందరెడ్డి స్టేడియం ముందు ఈరోజు ఆవిష్కరించబడతా ఉంది. ఒక పేపర్ బాయ్ దగ్గర నుంచి యావత్ భారతదేశానికి రాష్ట్రపతి స్థానానికి ఆయన స్వయం కృషితో ఎదిగిన విషయం అది దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన యొక్క కష్టే ఫలి అనే ఒక నినాదాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఏదైతే ఈ దేశంలో ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇవాళ స్కూల్ పిల్లల దగ్గర నుంచి యావత్ రాష్ట్రపతి వరకు కూడా ఆయన ఇచ్చిన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఆయనకి ఇవాళ ఘనంగా మరి ఈ విగ్రహావిష్కరణ రోజు మరీ ఒకసారి ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఏపీజే అబ్దుల్ కలాం గారిది విగ్రహ ఆవిష్కరణ గుంటూరు తూర్పులో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా పెట్టడం జరిగింది. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని కష్టం అని అంటేనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఒక సైంటిస్ట్ లాగా చేశారు, అలాగే ఒక రాష్ట్రపతిగా చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే అన్ని విభాగాల్లో కూడా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు.
దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అగ్ని ప్రమాదంపై కమిటీ రిపోర్ట్ ఇచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంతవరకు రిపోర్ట్ బయట పెట్టకపోవడం దారుణమన్నారు. అగ్ని ప్రమాదంలో 100 కోట్ల రూపాయల విలువైన పసుపు నష్టపోతే 40 కోట్లకు మాత్రమే యజమాని ఇన్సూరెన్స్ చేశారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం చేయాలన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో జనవరి 19వ తేదీన పసుపు కోల్డ్ స్టోరేజ్ పూర్తిగా దగ్ధమైపోయింది. అది ప్రమాదశావత్తు జరిగిందా కావాలని జరిగిందా అనేది కూడా ఇప్పటికీ తేల్చినటువంటి పరిస్థితి. ఈ కోల్డ్ స్టోరేజీలో సుమారు 1,05,000 పసుపు బస్తాలని నిల్వ చేశారు. కోల్డ్ స్టోర్ యజమాని దీనికి సంబంధించి కొంతమేరకే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. క్వింటాలు 5,000 ఉన్నప్పుడు ఆయన ఇన్సూరెన్స్ చేశాడు, అది కూడా సమగ్రంగా చేయలేదు. కానీ కోల్డ్ స్టోర్ యజమాని ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ చేయాలి, కానీ ఆయన 40 కోట్ల లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చేయటం అనేది జరిగింది. ఇవాళ యజమాని నేను బాధ్యత వహించను అంటున్నాడు. పసుపు రైతులు రైతాంగం మొత్తం కూడా గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సిఎస్ జవహర్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి మెమోరాండం ఇచ్చాం. అందుకని ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ పసుపు కోల్డ్ స్టోరేజ్ రైతులు 400 మందికి పైగా ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి జరిగింది. హిందూ కళాశాల కూడలి వద్ద నిర్వహించిన పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దృఢ సంకల్పానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు అని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయ నాయకులు పొట్టి శ్రీరాముల ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని, కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి రావటం, ఒక దృఢమైన సంకల్పం ఒక వ్యక్తికి ఉంటే అది ఆ వ్యక్తిని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ పొట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇలా విడిగా ఒక ఆత్మాభిమానంతో బతుకుతూ ఉంది అంటే అది వారు చేసినటువంటి త్యాగం. అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్పంతో అన్ని రోజులు ఒక నిరాహార దీక్ష చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా తీసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు వెళ్తే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం. అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి అమరవీరుల జయంతుల ద్వారా, వర్ధంతుల ద్వారా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మన పిల్లలకి, మన సమాజానికి ఎంతో ముఖ్యం. ఇలాంటి జయంతులు జరుపుకున్నందుకు, ఇలా మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు కావాలని తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కామ్రేడ్ బ్రహ్మయ్య సంస్మరణ సభ అంబేద్కర్ భవన్లో జరిగింది. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. నాదెండ్ల బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రహ్మయ్యను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా అధికారులు పనిచేయాలని కోరారు డొక్కా. రాజకీయ కార్యకర్త బ్రహ్మయ్య రాజకీయ కార్యకర్త, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నాం, ప్రజా సమస్యలను పనిచేస్తున్నాం. మీ అంతర్గత సమస్యలకి హత్య పరిష్కారంగా చూపడం అనేది మీ యొక్క రాజకీయ దివాళం. అయితే ఒక మనిషి హత్యగా ఉంచబడ్డాడు, నేను ఒక లాయర్గా లేకపోతే ఒక పౌరుడుగా నేను ప్రశ్నిస్తాను. బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్యగా ఉంచబడ్డాడు అనేది నివాదాంశం. దాంట్లో ఏం విషయం, హత్య జరిగి 8 రోజులైంది.
8 రోజులైనా ఇంతవరకు ఒక ఎస్పీ కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలాని హంతకులు దీన్ని చేశారు, వాళ్ళు పట్టుకుంటాం లేకపోతే పట్టుకున్నాము, లేకపోతే వాళ్ళ కోసం వెతుకుతున్నాము, లేకపోతే వాళ్ళు సరెండర్ కాబోతున్నారు, ఈ సంథింగ్ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం నైతిక బాధ్యత వ్యవస్థ లేదు. కాబట్టి మీరంతా వెంటనే ఎస్పీని కలిసి లేకపోతే సంబంధిత అధికారులు కలిసి ఆ విషయం మాట్లాడి, నేను కూడా మాట్లాడతాను. ఇది చాలా బాధగా ఉంది. నేరస్తులు పట్టుకోవాలి, నేరస్తులు శిక్షిస్తారు, దాని మీద వదిలేస్తారు. దళితుల అత్యాచారాలు జరుగుతున్న గొడవంతా ఇది. శిక్ష ఎక్కడికి పోతుంది? నేరస్తులు ఎక్కడ మిస్ అయిపోతుంది? అందువల్ల నేరస్తులు శిక్ష పడకపోతే ఈ పరంపర ఆగదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా. ఏపీలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, మే 13న పోలింగ్. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. సీఎం జగన్ దుర్మార్గపు ఆలోచనలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి నివాళులర్పించిన సీఎం జగన్, వివిధ రాజకీయ పార్టీలు. చిలకలూరుపేటలో జరిగే ప్రజాగలం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.